జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ మనవి మరియు ఆహ్వానము. 2025 జనవరి 5వ తేదీన విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ పాదాల చెంత విశ్వ హిందూ పరిషత్ మరియు హిందూ ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో హైందవ శంకారావం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతున్నాము. ఇందులో పాల్గొనడం వల్ల హిందువుల మధ్యలో ఐక్యత ఉంది అని ప్రపంచానికి తెలుస్తుంది. అలాగే హైందవ దేవాలయాల మీద పెత్తనం కొనసాగిస్తున్నటువంటి దేవాదాయ శాఖను రద్దు చేసి అన్ని దేవాలయాలలో పూజా కైంకర్యాలలో తీర్థ ప్రసాదాలు మంచి నాణ్యతతో ఉండేలా చూడాలనేటువంటిది ఒక డిమాండు. అలాగే దేవాలయాలలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా హిందువులుగా ఉండాలి. దేవాలయాల ట్రస్టులు బోర్డులలో రాజకీయ ప్రమేయం లేనటువంటి హిందూ బంధువులు మాత్రమే ఉండాలి. దేవాలయాల నిర్వహణపై హిందూ ధర్మాచార్యులు సూచించినటువంటి నియమాలు పాటించాలి. ప్రధాన దేవాలయాలలో హిందువులకు మాత్రమే దుకాణాలు కేటాయించాలి. దేవాలయాల ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలి. ఇప్పటి వరకు అన్యాక్రాంతమైనటువంటి భూములను స్వాధీనం చేసుకుని దేవాలయాలకు అప్పగించాలి. హిందూ దేవాలయాల పైన హిందూ ధర్మం పైన విధర్మీయులు చేస్తున్నటువంటి అన్యాయాలు అక్రమాలను నిలువరించాలి. దేవాలయాల పైన ఆదాయాన్ని హిందూ ధార్మిక కార్యక్రమాలకు ధర్మ కార్యక్రమాలకు మాత్రమే వినియోగించాలి. దేశవ్యాప్తంగా హిందువుల మనోభావాలను వ్యక్తం చేసేదానికి ప్రభుత్వాలకు తెలియజేసేదానికి హైందవ శంకారావం కార్యక్రమం నిర్వహించబడుతున్నది. కావున హిందూ బంధువులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని హిందువుల ఐక్యత చాటాలని అందరినీ కోరుతున్నాము. జై శ్రీరామ్.